Take me there, I know this journey ends. Awake me up, I need to breathe again. I need a హ్యామ్స్టెక్ ఇన్స్టిట్యూట్లో ఇంటీరియర్ డిజైనింగ్ కోసం హ్యామ్స్టెక్లో నేను జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన 2 డేస్కి ఆమె జాయిన్ అయ్యాను. ఫస్ట్ తనని చూడగానే ఒక చిన్న పిల్లలా అనిపించింది. క్యూట్గా చిన్న పిల్లలా ఉంటుంది కదా, హైట్ చిన్నగా ఉంటుంది. సో అలా కన్వర్జేషన్ కూడా చిన్న మాటలు అల్లరి చేస్తూ ఉంటుంది. ఓకే, క్లాస్లో అల్లరి చేస్తుంటుంది అందరితో. ఫస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. తర్వాత త్రూ రన్నింగ్ ప్రాసెస్లో 4 months 5 months తర్వాత ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను. ప్రేమ మధురము సీతారాములా, రాముని మనసులో సీత పదిలము, జానకి ఎదలో రామ స్మరణము సీతారాముల, ప్రేమ మధురము సీతారాములా. ఫస్ట్ మీట్ అయింది కాలేజ్లో. ఆఫ్టర్ దట్ ఏంటంటే మేము ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడాము. అందులో బాయ్ ఫ్రెండ్ ఉన్నా అని అడిగారు, లేడు అని చెప్పాను. ఆ తర్వాత నుంచి మెల్లిగా స్టార్ట్ అయింది. Jan 13th రోజు నాకు హ్యాపీ సంక్రాంతి అని మెసేజ్ చేశాడు. ఆ రోజు నుంచి మాకు టెక్స్టింగ్ స్టార్ట్ అయింది అనమాట. ఎప్పుడు అంటే సంక్రాంతి రోజు హ్యాపీ సంక్రాంతి అని మెసేజ్ పెట్టిన ఫస్ట్ మెసేజ్ నాది. దాని తర్వాత అక్కడ నుండి రిప్లై వచ్చింది. సో అలా మెల్లిమెల్లిగా కన్వర్సేషన్ స్టార్ట్ అయిపోయింది, క్లోజ్ అయిపోయినాం చాలా. ఆ తర్వాత మళ్ళీ మేము వర్క్షాప్కి అనేసి వెళ్ళాము గేమ్ బోర్డ్స్కి. అక్కడ మా రిలేషన్షిప్ ఇంకా ఎక్కువ అయింది. అక్కడ నుంచి ఏఎంబీ మాల్కి వెళ్ళాము. అక్కడ కేరింగ్ స్టార్ట్ అయింది. అలా చూసి ఈమె అంటే నా లైఫ్లో ఉంటే బాగుంటుంది అనుకొని ఇట్లా ఫ్రెండ్స్ లాగా క్లోజ్ అయ్యి మెల్లమెల్లమెల్లగా ఆమెకి ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలిసింది, నాకు ఇంట్రెస్ట్ ఉందని ఆమెకి తెలిసింది. సో ప్రొసీడ్ అయ్యి ప్రపోజ్ చేసి, అంటే ఎలా అంటే తన బర్త్డే రోజు ఒక ఈవెంట్ ప్లాన్ చేసి, లైక్ సర్ప్రైజ్ ఈవెంట్ లాగా ఒక టెడ్డీ బేర్ వేషం ఇప్పించి తనకి చాక్లెట్స్ ఇవ్వడం, చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం, అది ప్లాన్ చేసిన ఒకటి. ఆ రోజే ప్రపోజ్ చేస్తారు, బర్త్డే రోజు ప్రపోజ్ చేసి నెక్స్ట్ తను యాక్సెప్ట్ చేసేసింది. అండ్ తర్వాత మెల్లిగా మా రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. అలా ఇంకా వర్క్స్ అని చెప్పేసి ప్రాజెక్ట్స్ అని కలిసి చేసుకుందాం. ఆ తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా ప్రాజెక్ట్స్ చేసుకుందాం. తర్వాత వచ్చేసి మెల్లిగా అలా అవుతూ ఉంటే ఇంట్లో నాకు మ్యాచెస్ చూడడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంట్లో చెప్పడం అయిపోయింది. ఇంకా మనీ గురించి చెప్పాలంటే మనీ చాలా కేరింగ్, ఇంకా చాలా బాగా చూసుకుంటారు, చాలా ట్రస్ట్ ఉంది నాకు. పోయి సుసు అయిపోయింది. ఈ రోజు నుంచి నీకు నాకు ముడిపడిపోయింది. ఇప్పుడు నువ్వు నా పిల్లం అయిపోయావు. సో ఈరోజు నుంచి నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకో, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా. యాక్చువల్లీ మనీ ఎందుకు కరెక్ట్ పర్సన్ అంటే, నాకు నేను కూడా ఎందుకు లవ్ చేశానంటే, నాకు నా పేరెంట్స్ ఇంపార్టెంట్ ఫస్ట్. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి నాకే అనుకుంటాను. సో అతనే నాకు కరెక్ట్ పర్సన్ అనిపించి నేను లవ్ చేశాను. నాకు తన త్రూయే కాన్ఫిడెన్స్ వచ్చింది మొత్తం. అండ్ మేము కూడా మంచిగా మూవ్ ఆన్ అవుతాము అండ్ సెటిల్ అవుతాము అని చెప్పేసి. We and our families will be happy together forever. I love you, Susu. I love you, Mama. Thank you so much for supporting me and bearing me. Why?